అందరికి హాయ్ అండి. నేను మీ తెలంగాణ యాదగిరి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ గురించి అండి. చాలామంది అనేక బాధలు పడేది మాత్రం ఇంగ్లీష్‌లోనే. చిన్నప్పుడు మనం స్కూల్ ఉన్నప్పటి నుంచి కాలేజీ, బీటెక్, మెడికల్ అనేక మంది విద్యార్థులు ఒక గోస అని చెప్పాలి ఇది. ఇంగ్లీష్ రాకపోవడం అనేది. ఇంతవరకు ప్రపంచంలో మనం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ చాలా మంది నేర్చుకుంటారు ఇంగ్లీష్ అనేది. అంటే మన తెలుగు, ఆంధ్ర, తెలంగాణ ప్రజలు గాని, స్టూడెంట్‌లు గాని ఈ ఒక్క ఇంగ్లీష్‌లోనే వెనకడుగు వేయాల్సొస్తుంది. దానికి ప్రధాన కారణం ఏందంటే, నేను గూడా నేర్చుకున్న వ్యక్తినేనండి. అంతేగాని నేను ప్రత్యేకించి వేరేదేం గాదు. నాకు గూడా రాకపోతుండే ఇంగ్లీష్ ఒకప్పుడు. అసలు రాపోతుండే. కనీసము ఈ స్పాట్ అనే స్పెల్లింగ్ గూడా రాపోతుండే నాకు. ఆ! ఇంకోటి అరేంజ్ అనే స్పెల్లింగ్ రాకపోతుండే. చిన్న చిన్న బేసిక్ ఇవన్నీ. కానీ నేను డిగ్రీ తర్వాత నేను నేర్చుకోవడం జరిగింది. కొంచెము మా యొక్క గురువుల సమక్షంలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. అయితే ఇప్పటి వరకు చాలామంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పియరని మనం దగ్గరికి పోయినప్పుడు, వాడు మనకు సరంగా నేర్పియలేడు. దానికి కారణం ఏందంటే, ఎలా నేర్పారో వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పటి వరకు మనం చూస్తుంటాం. 0 లెవెల్ నుంచి 100% నేర్చుకున్నోడు మన కంటి ముందుల ఎవడు మాక్సిమం కనపడడు. ఆల్రెడీ ఇంగ్లీష్ చిన్నప్పుడు చదువుతున్నాడు కాబట్టి ఆయనకు వచ్చి అనుకుంటాం మనం. అంటే ఆయనకు కూడా వచ్చే ఉంటది. వాడిని చూసి మనం అనుకుంటాం అంటే చిన్నప్పుడు చదివిండు కాబట్టి నేర్చుకునేము. మనకి ఎప్పటికి రాదు. ఇది అంటుంటారు. నేను మా ఫ్రెండ్స్‌ని చాలా మందిని అడిగినప్పుడు, ఇంగ్లీషు నీకొచ్చా అంటే, నా జీవితంలో నువ్వు అది మాత్రం అడగకురా. ఆ క్వెషన్ మాత్రం అడగకనేది నన్ను. ఎందుకని అడిగితే, నా జీవితంలో ఇంగ్లీష్ నాకు రాదు. అది జరగని పని. అసలు ఈ ప్రపంచంలో నేను ఏదైనా సాధించగలుగుతాను, ఇంగ్లీష్ ఒకటే నేను సాధించలేను అని చెప్పేది వాళ్ళు. నేను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏందంటే ఇక్కడ చెప్పాల్సింది, ఈ ప్రపంచంలో రాదనేది ఏది లేదు మిత్రులారా. మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. రోజు 5-10 నిమిషాలు నేర్చుకుంటే చాలు. ఇంకోటి ప్రధానంగా జరిగేది ఏందంటే ఇష్యూ, ఏ భాష అయినా సరే వాళ్ళ సొంత భాష ద్వారా ఇతర భాషలు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటది. ఉదాహరణకి పంజాబోడు ఇంగ్లీష్‌ని పంజాబీ భాషలో ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. తమిళోడు తమిళ్‌లో నేర్చుకుంటాడు. హిందీ వాళ్ళు హిందీ ద్వారా నేర్చుకుంటారు. మన దౌర్భాగ్యం ఈ తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన సమస్య ఏందంటే, ఈ తెలుగులో మీడియం పిల్లలకు గాని, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు గాని, మన సార్లు తెలుగులో మాట్లాడితే ఏడ పరువు పోతుందో, లేదా వేరే అనుకుంటారో అని చెప్పేసి, పిల్లలకి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ద్వారా పోవడం ద్వారా ఎన్ని వందల కోచింగ్ సెంటర్‌లో పోయినా, ఎన్ని వందల పుస్తకాలు చదివినా, 1000 మంది సార్లు వచ్చినా మీకు ఇంగ్లీష్ రాదు. ఇది నిజం. ఇప్పుడు చైనా భాషను నువ్వు నేర్చుకోవాలండి మనం. తెలుగులో మనం తెలుగు ద్వారా మనం చైనా భాష ఈజీగా నేర్చుకోగలుగుతాం. జర్మన్ భాష నేర్చుకోగలుగుతాం. అంతేగాని చైనా భాషని చైనాలో నేర్పియడం వల్ల మీకు వస్తదా? ఎప్పటికి రాదు. జరగదది. ప్రతి విద్యార్థులకి, ఈ యొక్క బిజినెస్ మ్యాన్‌లకి, ఇతర జాబులు చేసే వాళ్ళందరికీ, ప్రభుత్వ ఉద్యోగులకి నా యొక్క వినతి ఏందంటే, అయ్యా నేను నేర్పిస్తాను నన్ను నమ్మండి. నేను బేసిక్ లెవెల్‌ల 0 నుంచి స్టార్ట్ అయిన వ్యక్తిని నేను. మీకు భయం పోగొట్టి మీరు ఇంగ్లీష్ మాట్లాడేలాగా చేస్తా నేను. ఓకే. ఇంకో ప్రధానమైన విషయం ఏందంటే, ఇంగ్లీష్ రాదనేది ఎప్పటికీ అది రాదని మాత్రం అనుకోకండి. చాలా సింపుల్ అది. ఎందుకంటే అది పెద్ద బ్రహ్మ విద్య కాదు. వేరే ఏదో సంస్కృతం సంబంధించినది కాదు. పెద్ద పెద్ద శాస్త్రాలు కాదు. ఏం కాదు. ఇంట్లో ఉండి నేను చెప్పిన టిప్స్ మీరు గనక ఫాలో అయితే, ఆ ట్రిక్స్ ద్వారా అవలీలగా మీకు నేర్పిస్తాను ఇంగ్లీషు. ఓకేనా? ఇంకొక వీడియో కూడా పెడతాను నేను మీకు ధైర్యం వచ్చేలాగా. అసలు నేను చెప్పడం ఏంది? అసలు యాడ నుంచి స్టార్ట్ చేస్తా అనేది మీకు ముఖ్యమైనది అనేది నేను తర్వాత క్లాస్‌లో చెప్తా. ఓకే అండి. బాయ్.